తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను భాస్కర శతకములోని 41 నుండి 50 పద్యాలను మీకు వివరించబోతున్నాను. స్థిరతర ధర్మవర్తన ప్రసిద్ధికి నెక్కిన వాణి ఒక్క ముస్కరుడతి నీచ వాక్యముల కాదని పల్కిన అమ్మహాత్ముడు కొరత వహింపడయ్యడా అకుంఠిత పూర్ణ సుధాపయోధిలో అరుగుచూ కాకిరెట్ట ఇడినందున ఏమి కొరంతా భాస్కరా. ఓ సూర్యదేవా, మిక్కిలి స్థిరమైనట్టి ధర్మ ప్రవర్తనచే నీతి మార్గమును తూచా తప్పకుండా పాటిస్తూ పేరు పొందినట్టి ఒక గొప్పవాడిని చూసి హీనుడు ఓర్వలేక నీచపు మాటలతో దూషించి మాట్లాడినను ఆ గొప్పవాడికి ఏ మాత్రము నష్టము కలుగదు కదా. ఎలాగనినా ఒక కాకి అనంతాకాశంలో ప్రయాణిస్తూ మిక్కిలి నీరుతో నిండుగా పవిత్రంగా ప్రవహిస్తున్నట్టి సముద్రము మీద రెట్ట వేసినంత మాత్రమున ఆ సముద్రమునకు ఎటువంటి లోపమును గాని నష్టము గాని జరుగదు కదా అని భావము. లోకములో నా దుర్జనులలో నెరుంగక చేరరాదు సుశ్లోకుడు చేరినం కవయం చూతురు చేయుదురెక్క సఖ్యముల్ కోకిలం కన్న చోట గుమిగూడి అసహ్యపు కూతలార్చుచుం కాకులు తన్నవే తరిమికాయము తల్లడమందా భాస్కరా. ఓ సూర్యదేవా, సువిశాలమైన ఈ లోకమునందు మంచి ప్రవర్తనతో మంచి కీర్తి ప్రతిష్టలు కలిగినట్టి ఉత్తముడు దుష్ట స్వభావమును కలిగినట్టి దుర్జనుల మనస్సును తెలుసుకొనకుండా వారి చెంతకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినచో వారు నిన్ను హేళన చేసి మాట్లాడడమే గాక కలియబడి ఘర్షణకు దిగెదరు. ఏలననగా ఒక కోకిల కాకుల గుంపు ఉన్న ప్రదేశమునకు వెళ్ళినచో ఆ కోకిలను చూసి కాకుల గుంపు భరించలేనట్టి అరుపులను అరుస్తూ దాని శరీరాన్ని గాయపడేలా నొప్పి కలిగేలా తన్ని వెంటపడి తరుముతాయి కదా అని భావము. పూనిన భాగ్యరేఖ చెడిపోయిన పిమ్మట ఎట్టి మానవుండైనను వానినెవరున్ ప్రియంబునన్ పల్కరు పిల్వరచటం తానది ఎట్ల కోయనినా తద్యము పుష్పము వాడి వాసనాహీనత వందియుల్లయడా ఎవరు ముట్టుదురయ్యా భాస్కరా. ఓ సూర్యదేవా, మానవుడు ఎంతటి శ్రీమంతుడైనను
విధి అనుకూలించక అతడి అదృష్టం తప్పిపోయి తన యావత్ సంపదను కోల్పోయిన వెంటనే తనకు ఎంతో ఆప్తులు, శ్రేయోభిలాసులు, బంధువులు, స్నేహితులు ఎవ్వరూ నిన్ను పట్టించుకోకపోవడమే గాక నీవు ఎదురైనా కూడా చూచి చూడనట్లు వెళ్ళిపోయెదరు. నీతో ఇష్టముగా మాట్లాడరు, నిన్ను ఎక్కడికి నీ పిలువరు. అది ఏలననగా ఒక పుష్పము మంచి సువాసనతో మిక్కిలి కాంతితో వెలుగొందునప్పుడు అందరూ దానిని తీసుకొని పూజకు గాని అలాగే యువతుల వాలు జడలలో అలంకరణకును ఉపయోగించెదరు. అదే పుష్పము సువాసనను కోల్పోయి వాడిపోయినప్పుడు ఎవ్వరూ దానిని తీసుకోరు కదా అని భావము. భూపతికాత్మ బుద్ధి మది పుట్టని చోటన్ ప్రధానులెంత ప్రజ్ఞా పరిపూర్ణులైనన్ కొనసాగదు కార్యము. కార్యదక్షులై యోపినా ద్రోణ భీష్మ కృపయోధులనేకులు కూడి కౌరవక్ష్మాపతి కార్యమేమైన చాలిరే చేయగవారు భాస్కరా. ఓ సూర్యదేవా, సువిశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్టి రాజు మంచి ప్రజ్ఞావంతుడు, తెలివిమంతుడు కానప్పుడు ప్రధానమైన వారు ఎంతమంది మంత్రులు గొప్ప మేధస్సును కలవారైనప్పటికీ కార్యమును నెరవేర్చలేరు కదా. అదేలననగా కురువంశానికి మూలస్తంభమైన వాడు మహాపరాక్రమవంతమైన భీష్మాచార్యుడు, గురువు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, మరెందరో కార్యసిద్ధులు ఉన్నప్పటికీ దుర్యోధనుని యొక్క కార్యమును చేసి పెట్టలేకపోతిరి కదా. అనగా కురుక్షేత్ర సంగ్రామమునందు పాండవులను ఓడించి దుర్యోధనుడిని గెలిపించలేకపోయారు కదా అని భావము. అవని విభుండు నేరు బరి అయి చెరియించిన కొల్చువారలెట్లవగునులైననేమి పనులన్నీయుంచేకురు వారి చేతనే ప్రవిమల నీతిశాలియగు రాముని కార్యము మర్కటంబులే తవిలియునర్పవే జలది దాటి సురారుల దృంచి భాస్కరా. ఓ సూర్యదేవా, ధరణిని పరిపాలించునట్టి రాజు మంచి సామర్థ్యమును కలిగి ఉండి నీతిని తప్పక ధర్మతత్పరుడై ధర్మ మార్గాన్ని అనుసరించిన ఎడల ఆ రాజు యొక్క సేవకులు అల్పులు అయినప్పటికీ అట్టి వారి చేతనే తన యొక్క పనులను సఫలీకృతం చేసుకుంటాడు. అది ఏలననగా మిక్కిలి నీతి గుణ స్వభావుడు అయిన రాముడి యొక్క కార్యాన్ని మిక్కిలి అల్పులైన వానర సముదాయముయే సముద్రాన్ని దాటి రాక్షసులను సంహరించుటకు తోడ్పడి రామ కార్యమును నెరవేర్చినవి కదా అని భావము. కామిత వస్తు సంపదలు కల్గు పొలంబొరులాసపడ్డచో ఏమియు పెట్టడేని సిరిగేటికి నిష్ఫలమున్న పోయినా ప్రామిక పడ్డలోకులకు పండగ ఏమది ఎండిపోవగా ఏమి పలంబు చేదు విడదెన్నటికైన ముసిండి భాస్కరా. ఓ సూర్యదేవా,
ధనవంతుల దగ్గర ఎంత సంపదలు కలిగి ఉన్నప్పటికీ ఆ సంపదను తనను ఆశ్రయించి వచ్చిన వారికి ఎటువంటి సహాయమును గాని దానమును గాని చేయకుండా ఉన్నట్లయినా ఆ ధనము ఉన్నా లేకపోయినా ఒకటే. అట్టి సంపదలు ఉండడం వలన పరులకు ఎలాంటి ప్రయోజనము ఉండదు కదా. ఎలాగనగా ముసిండి చెట్టు చాలా చేదును కలిగినట్టి వృక్షము కాబట్టి దాని ఫలములకు ఆశపడిన వారికి ఎలాంటి ప్రయోజనము ఉండదు. కావున అట్టి చేదుతో కూడినట్టి ఫలాలను ఇచ్చేది ఆ చెట్టు పండినను ఎండిపోయినను ఒకటే కదా. దాని వలన ఎలాంటి ఉపయోగము లేదు కదా అని భావము. మదింతను ఆశపడ్డ ఎడా మంచి గుణోన్నతుడెటిహీనుని వదలడు మేలు పట్టునా అవశ్యము మున్నుగా ఆదరించుగా. త్రిదశ విమాన మధ్యమునన్ తెచ్చి కృపామతి సారమేయమును మొదల నిదండె ధర్మజుడు మోగి సురావలి చూడా భాస్కరా. ఓ సూర్యదేవ, మంచి గుణములతో శోభిల్లుతున్నట్టి ఒక గుణవంతుడు తనను ఆశ్రయము కోరి వచ్చిన వానిని వాడెంత హీనుడైనప్పటికీ కష్ట సుఖాలలో గాని అంటిపెట్టుకొని ఉంటాడే కాని వదిలిపెట్టడు. సమయము వచ్చినప్పుడు ముందుగా ఆదరించును. అది ఎలాగనగా పాండు మహారాజు పెద్ద కుమారుడైన ధర్మరాజు తను స్వర్గానికి వెళ్ళే సమయమునందున ఒక హీన జాతికి చెందినదైన ఒక కుక్క తనను వెంబడించి వస్తుండగా దానిని తనకంటే ముందుగా దేవతా విమానమును ఎక్కించుకొని తనతో పాటి ముందుగా కూర్చుండబెట్టెను కదా అని భావము. చాలా పవిత్ర వంశమున సంజనితుండగుని ఎట్టి దుశీలుని నైనా తత్కుల విశేషముచే ఒక పుణ్యుండెంతయం తాలిమి నుద్ధరించును. సుధానిధి పుట్టగన్ కాదే శంభుడా హాలహలానలంబు గలమందు ధరించుట పూనీ భాస్కరా. ఓ సూర్యదేవ, ఒక మంచి పవిత్రమైన వంశమునందు జన్మించినట్టి వాడు దుష్ట గుణహీనుడైనప్పటికీ మంచి వంశమునందు పుట్టిన గౌరవము చేత అట్టి వాడిని ఎవరైనా ఒక పుణ్యాత్ముడు సహనముతో గౌరవించి ఆదరించును కదా. అదేలననగా స్వచ్ఛమైన పాల సముద్రము నుంచి ఉద్భవించినందునే పరమశివుడు హాలాహలమును అగ్నిని తన కంఠమునందు ధరించాడు కదా అని భావము. గణబల సత్వ మచ్చుపడ కలిగిన వానికి హాని లేనిచో తనదగు సత్వమే చెరుచు తన్ను అదెట్లనా నీరులావుగాన్ కనువసించిన చెరువు కట్టకు సత్వము చాలకున్నచో కనుమలు పెట్టి నట్ట నడి గండి తెగంబడకుండే భాస్కరా. ఓ
సూర్యదేవ, మిక్కిలి బలముచే ఉన్నతుడైనట్టి వాడు ఎంతో బల సంపన్నుడైనను కొన్ని సందర్భాలలో ఆ బలమే అతనికి హానిని తెచ్చిపెడుతుంది. అది ఎలాగనగా, చెరువు ఎంత పెద్దదిగా ఉన్ననో దాని కట్ట సరిగా లేనప్పుడు సందులతోడి రంధ్రములు ఏర్పడతాయి. అలా ఏర్పడటానికి దానిలోని సమృద్ధిగా ఉన్నట్టి నీరే కారణము కదా అని భావము. హాలి నిజ ప్రబుద్ధి తిరమైన విదంబున పెట్టు బుద్ధులా వేలల కంతె కాని మరి వెనుకకు నిల్వవు. హేమకాంతి ఎన్నాళ్ళుల కుండుగాని ఒకనాడు పదం పడి సానపట్టిన తాలకయుండునే ఇనుపతాటకు ఛాయలు పోక భాస్కరా. ఓ సూర్యదేవ, మానవులకు జన్మతః వచ్చిన బుద్ధులు స్థిరమైన రీతిలో నిలకడగా ఉంటాయి. ఒకవేళ వేరొకరిని చూసి నేర్చుకున్నట్లయితే ఆ అలవాట్లు కొద్ది కాలం పాటు ఉన్నను, ఆ తరువాత నిలువకుండా పోవును. ఏలననగా ఒక ఇనుమును తీసుకొచ్చి దానిని కాంతిని తీసుకురావడానికి ఎంతో శ్రమపడి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది కొద్ది కాలం మాత్రమే నిలిచి ఉంటుంది. కానీ పుట్టుకతోనే సహజంగా వచ్చిన బంగారపు కాంతిలాగా నిత్యం ప్రకాశిస్తూ ఉండదు కదా అని భావము. మీరు నా నుంచి సాహిత్యమునకు సంబంధించి ఏ అంశాలను కోరుకుంటున్నారో తెలియజేయగలరు. అట్టి వాటిని నేను వీలైనంత త్వరలో చెప్పుటకు ప్రయత్నిస్తాను. ఇట్లు మీ కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు.